అవినాష్ గారు, ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులు గౌరవనీయులు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు, అదేవిధంగా మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నాని గారు, సోదరులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. నిర్బంధాలు ఈరోజే సోషల్ మీడియా 4-5 మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భావ స్వేచ్ఛ, భావ ప్రకటన చేసేటటువంటి అవకాశం కల్పించబడట్లేదు. చీకటి రోజులు ఎమర్జెన్సీని కల్పించే విధంగా మాట్లాడితే కేసులతోటి ముందుకు వస్తున్నటువంటి సందర్భం వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా కక్ష సాధింపు ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. అపార అనుభవం అంటాడు, ఆర్థిక శాస్త్రం చదివానంటాడు. ఈ యొక్క అన్ని అబద్ధాలతోటి అన్ని కూడా అలవి కాని వాగ్దానాలు. అది అంతకుముందు మనం చూసాం కూడా. రోషి గారు ఒకసారి అసెంబ్లీలో, నేను కూడా ఉన్న అసెంబ్లీలో ప్రత్యేకిస్తాను, ఎవరైనా చంద్రబాబు గారు నువ్వు ఉందేమో అన్ని హామీలు ఇవ్వాలని ఇప్పుడు ప్రజలు ఆలోచించమంటే ఎంత మోసం అని చెప్పి అసెంబ్లీలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషి గారు చెప్పారు. కొనిజేటి రోషి గారు ఆ రోజు నేను ప్రత్యేకిస్తాను, నేను 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశా. ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తాడు, కింద భూమి మీద ఉండడు ఆయన. ప్లాన్లన్నీ కూడా ఎప్పుడో చెప్తాడు. తక్కుటమానకు అధికారం గోకన్న అధికారమే పరమావధిగా ఆయన వ్యవహరించే తీరు ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక టైం టేబుల్ ప్రకారం ఈ డేట్ అమలు చేస్తామని చెప్పి మా పేద ప్రజానీకం మొత్తం కూడా అడుగుతూ ఉన్నారు. నువ్వు అన్ని అబద్ధాలే, దగా కుడి ఎడమల దగా అంతా మోసం. ఒక్కడ కూడా అమలు చేయలేదు. ఆర్థిక ప్రణాళిక చెప్పంటే ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత, నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు, ఈ సంక్షేమ పథకాలకి ఏ విధంగా ఖర్చు పెడతావు, ప్రణాళిక డేట్ క్యాలెండర్ ఇవ్వాలి. నువ్వు సంక్షేమ క్యాలెండర్లా ఇవ్వాలి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరే ఆలోచించండి అసెంబ్లీలో మాట్లాడు చూస్తే భయం అవుతుంది అంటున్నాడు. ఇది తప్పుడు వాగ్దానాలతోటి అన్ని కూడా మోసపూరిత విధానాలతో అధికారంలోకి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో నందిగామ మాజీ శాసనసభ్యులు, నందిగామ ఇన్ఛార్జి డాక్టర్ బొడ్డుతో జగన్మోహన్ రావు గారి వేదిక మీద రావాల్సిగా కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు. ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఏ విధంగా తిరగబడతారో మీ అబద్ధపు పూటకపు వాగ్దానాలకి మనం చూసాం. పక్కన శ్రీలంక చూసాం, అటు పక్క బంగ్లాదేశ్ చూసాం. ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఉప్పెనలాగా మీ మీదకి తిరగబడతారు. దారిలో మురిగిపోవటం, ఉప్పెనలో కొట్టుకుపోవటం తప్పదు. ప్రజాకు రాని గురి కాకండి. సంక్షేమ రాజ్యాలు ఇవ్వండి. మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చుకోండి. మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మేము మాట్లాడతాం. కానీ మీ అధికారులు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినటువంటి, మీరు డెమోక్రసీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మీరు తాబేదారులుగా పనిచేయాలని చెప్పి నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పుడు కేసులు మనాయిస్తా ఉంటే
గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది. తిరుగుబాటు చేసిన అవసరం వచ్చింది. పదండి ముందుకు, పదండి జగన్ వస్తారు. మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తాం. అదే ప్రభుత్వం అందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. పోరాడితే పోయేది ఏమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప అని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా మంది అందరూ మాట్లాడాలి. దయచేసి మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనంటారు. ఇప్పుడు